తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. క్లాస్ లో మేడం ని కొరికిండు. మేడం ని కొరికాడు. మరి ముద్దు పెట్టిండు. ఎగుమంటే అడుగుతాం, మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను. అది ఏంటి అంటే, ప్రెజెంట్ నేను ఒక స్కూల్ దగ్గర ఉన్నాను. అక్కడ ఆ పిల్లలతో మాట్లాడి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి కొన్ని టాస్క్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. మరి వాళ్ళు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ వేళ ఎలా ఆన్సర్ చేస్తారు, లేదంటే వాళ్ళు తెలివితేటలు యూస్ చేసేసి ఆన్సర్ అని చెప్పేస్తారా, నేను ఇచ్చిన టాస్క్లు చేస్తారా లేదా అన్నది చూద్దాం. హాయ్, మీరందరూ ఏం చేస్తుంటారు? డిగ్రీ. అందరూ నా అంతేసి ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారంట. ఓకే, మీకు మ్యాథ్స్ వచ్చా బాగా? సార్ అంటే అకౌంట్స్ మీద అడుగుతా, 2000 ప్లస్ 40 ఎంత? 2000 ప్లస్ 40 2080 ప్లస్ 10 90 ప్లస్ 10 3000 టాపర్. మీరందరూ ఏం చేస్తుంటారు? నీకు చూస్తుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? నువ్వు ఎన్ని క్లాస్ లో ఫస్ట్ లాస్ట్? మీ దగ్గర అయితే ఫస్ట్. మామూలుగా వేయట్లేదు. సరే, క్వశ్చన్ అడగ. అర్థం కాలేదు. మీ డాడీ ఎందుకు తీరా వీడియో? మీరు మంచిగా అనిపిస్తారంట. నేనా? అఫ్ కోర్స్ అమ్మాయిలందరూ అందంగా ఉంటారు కాబట్టి మంచిగానే. మీరు పైనుంచి వచ్చారంట, నిజమే? అంటే మా ఆఫీస్ అక్క అంట స్మైల్. ఏంటి మమ్మీ ఎవడీడు? స్మైల్ అక్క అడగదురా భయ్. అక్క కాదు, కట్టలేను బ్రో, ఇల్లు కట్టలేను. అవునా? ఇంపాసిబుల్ స్మైల్ కూడా. నైస్ స్మైల్. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీరందరూ ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు. మీరు కూడా ఉన్నారా? మీరు మా మీద పడలేరా? ఓకే, ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు, మీ మీద నుంచి రైలు వెళ్ళిపోయింది, అప్పుడు ఏం జరుగుద్ది? చచ్చిపోదాం. మీరు కూడా చచ్చిపోతారు, మేము కూడా. ఈ అబ్బాయి ఆన్సర్లు చెప్పేస్తున్నాడు, అట్లా చెప్పకూడదు తెలిసిన. మాకు ఆన్సర్లు వచ్చేస్తున్నాయి ఇట్లా లోపల. చాలా సెకలు ఉన్నారా నీలో? నేను అతనికి ఎవరు మెంటల్ శివ? ఏంటి బ్రో, ఏం జరిగింది? అందరూ నేను మెంటల్ అంటున్నారు, సైకో అంటున్నారు. ఏంటో స్టోరీ ఏమన్నా ఉందా? అంటే మర్చిపోతాడా? ఎగ్జామ్ లో మర్చిపోతాడు. క్లాస్ లో మేడం ని కొరికిండు. మేడం ని కొరికాడు. మరి ముద్దు పెట్టిండు. నైస్. అంటే మేడమ్స్ కూడా సైడ్ కొడతారా మీరు? కామాందు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనించుకో. మేడం ఏంజిల్. నా ఇన్స్టా ఐడి. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. ఏదైనా తప్పే ఉంది, అక్కన అడిగితే తప్పే ఉంది. వీడియో అట్లానే. మీరు ఇంకా చిన్నగా ఉన్నారు కదా, కొంచెం మా ఏజ్ కదా, అందుకే అక్క అనొద్దని. నేను బ్రోకర్ లా కనిపిస్తున్నాను. సెట్ చేయొచ్చా? సరే, ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కదా, ఐ మీన్ ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం. రిజల్ట్స్ వచ్చినాయి మొన్ననే, ఎగ్జామ్ రిజల్ట్స్. సరే, ఏదో ఒక రీజన్ లో సూసైడ్ చేసుకుంటారు కదా, సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి అసలు? చనిపోవడం. నువ్వు చెప్పక ఆన్సర్. సూసైడ్ అంటే నీకు నో కామెంట్స్. సూసైడ్ అంటే చనిపోవడం. సూసైడ్ చేసుకోవడం అంటే సైట్ వేయడం. సూసైడ్ చేసుకోమంటే చనిపోవడం కాదా? చెప్పనా?
సూసైడ్ చేసుకోవడం అంటే షూని సైడ్ చేయడం. ఇంత టాలెంట్ మీకు పుట్టినప్పటి నుంచి వచ్చింది? మీతో మాట్లాడుతున్న కొద్దీ వచ్చేస్తుంది. వాళ్ళ తెలిసి ఉంటాయి కదా. వీళ్ళు నన్ను వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు అది కాదు, నీకు ఏదో టాటూ ఉంది, విరాట్ ఫ్యాన్. యాక్చువల్లీ ఒకటి మామ్స్ వీల్ బాయ్ ఉంటది, ఇంకోటి విరాట్ 18 అని ఉంటది. పిచ్చ ఫ్యాన్ అనుకుంటా. మరి మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఇట్లా ట్రిక్కీ క్వశ్చన్స్ ఏమన్నా? అదే చెప్పాను కదా, మీ స్మైల్ కి కాస్ట్ ఎంత చెప్పేసి. ఓకే, ఒక లారీలా 100 యాపిల్స్ పోతాయి, 32 పోతాయి. ఎన్ని ఉంటాయి? పోతాయి. 100 యాపిల్స్ లా 32 పోతాయి. ఎన్ని ఉంటాయి? ఆలోచించుకో మంచిగా. 100 యాపిల్స్ పోతాయి లారీలా, 32 పోతాయి. ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 32 కింద పడిపోతాయి. ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. కింద పడిపోతాయి అక్క. 100 లోకి 32 కింద పడిపోతాయి. ఎంత ఉంటాయి? ఆలోచించాక. అంటే నేను మ్యాథ్స్ లో వీకా? అదే నేను టాపర్. 32 పోతుంటే 98 ఉంటాయి. 32 పోతాయి అక్క, తడుతుంది ఆడ. 32 కింద పడతాయి. మేము కొన్ని అడగొచ్చు. మీరు పులిహోర కాకుండా మేము అడుగుమంటే అడుగుతాం. మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారు? అంటే చెప్పండి అక్క, చెప్పండి. అంటే యు బోర్న్ బ్యూటిఫుల్ ఆర్ యు గ్రోన్ అప్ టు బి బ్యూటిఫుల్? బోత్. కానీ మీరు లేరు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ మీరు లేరు కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అడిగిన అందుకే. అంటే నాకు ఎక్కువ ఉంది కదా, అందుకే చెప్పలేదు. లేదే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వరకు పులిహోర కలిపి లేదంటే అంటే పడతారేమో అనుకున్నా పడలేరు. అంటే ఎవరు అలా ఉన్నా పర్లేదా? మీరంటే ఏంజెల్ కదా. అందంగా ఉన్నా అంటావు, ఏంజెల్ అంటావు, అంటే రెండు. ఇంకొక కన్ను నుంచి అట్లా కనబడుతుంది, ఇంకొక కన్ను నుంచి ఇట్లా కనబడుతుంది. అంటే సావిత్రి గారా? వన్ మోర్ క్వశ్చన్. ఓకే, కళ్ళు ఉంటాయి, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది, కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది. కళ్ళు ఉండవు ఏడుస్తుందా? ఉల్లిగడ్డ కాదా? ఉల్లిగడ్డ ఏడవదుగా. అరే మనం ఏడుస్తాంగా. కళ్ళు ఉంటది, కళ్ళు ఉండవు ఏడుస్తుందా? కాళ్ళు ఉండవు నడుస్తుంది. చీమ. కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. కాళ్ళ అవి మీరు ఎట్లా చెప్తారు? కాళ్ళే అనేవి. చీమ ఏడుస్తుంది. వర్షమా? మేఘాల? మేఘాల కరెక్టా? నాకు ఫస్ట్ ప్రైజ్ ఏమైనా ప్రైజ్? నువ్వు నాకు మీరి అండి. అరే ఇంకో క్వశ్చన్. కరెక్ట్. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. వాసన. చీముడు. ఏ రాక. మరి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీరే ఉన్నారు నాకైతే. నీకు మైక్ కట్ చేస్తున్నా నేను. ఉన్నారు కానీ యాక్సెప్ట్ చేయట్లేదా? ఏమో నాకేమరు. వ్యాలంటైన్స్ డే రోజు వాడు చాక్లెట్ ఇవ్వలేడు, అందుకే అట్లా కాదని యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకు ఎందుకు? ఏం తక్కువైందని? మీరు కూడా నాకు యాక్సెప్ట్ చేస్తలేరు కదా. అందరూ గ్యాప్ ఇవ్వు. నువ్వు వ్యాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేయలేదు కదా? మీరు ఆ రోజు కనిపించలేరు. కనిపిస్తే అంటే దేవతలు కనిపించరు, అందుకే రోజు కనిపించారా? దేవత కాదు. లవ్ ఉంటాక లవ్ స్టోరీ ఏం లేదు. చాయ్ షాప్ కాడ లవ్ స్టోరీ. చాయ్ లవ్ స్టోరీనా? ఏంటో చెప్పరా? నువ్వు చెప్పు. ఇక్కడ ఉంటే కత్తి ఏమైనా ఇస్తే పొడుచుకుంటారా? ఏం లేదా? సరే, మరి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆలోచించేప్పుడు రేపు అయిపోయిద్దేమో. రేపు రండి మరి చెప్తాం. సరే, థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్, పేరేంటి? రమ్యశ్రీ. నీ పేరు? లేఖన. నీ పేరు? సోని. మీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేస్తారా? ఫన్నీగా. ఓకే, ఓకేనా? జలుబు ముక్కుకే ఎందుకు చేస్తారు?
ఐఏఎస్ క్వశ్చన్ కాదురా, జస్ట్ నార్మల్ క్వశ్చన్. అంత ఆలోచించకు, జస్ట్ నార్మల్ అనిపించింది. మనం బ్రీత్ ని ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి, ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి దాంట్లో పొల్యూషన్. అంత చదువు మనకు వద్దురా, మనకి చదువు ఎక్కడ టాపర్స్ అవి క్లాస్ లో. యావరేజ్. ఫిజిక్స్ కాదు, జనరల్ గా ఫన్నీ క్వశ్చన్. జనరల్ గా అంటే హోల్స్ ఉన్నాయి కాబట్టి. मस्त जोक मारा रे या हंस रे हलकट हंस జలుబు నోస్కి ఆన్సర్ తెలియదు. ఐస్ మధ్యలో ఉంటది కదా, ఐస్ మధ్యలో నార్మల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టే ఐస్ ఉంటది, దాన్ని మన ఐస్ మధ్యలో ఉంటది కదా, సో జలుబు ముక్కే చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి పొడుపు కదా అడుగుతా, ఓకేనా? తెల్లని బాడీకి నల్లని టోపీ ఉంటది, ఏంటి? హెయిర్. కళ్ళు. పుట్టుమచ్చ. మన బాడీలో కాదు, బయట ఒక వస్తువు. వస్తువు. ఎట్లాంటి వస్తువు? ఇలాంటి వస్తువా? ప్రెజెంట్ అది యూజ్ చేయట్లేదు ఎక్కువ. యూజ్ చేయట్లేదు అంటే వస్తువు పేరు. సన్నగా ఉంటది నాలాగా. సన్నగా? నేను సన్నగా లేనా అవుతున్నా? ఇది కూడా ఐఏఎస్ క్వశ్చన్ కాదు. మీరు ఇట్లా సడన్ గా అడిగితే మాకు రావు. సడన్ గా అడిగినప్పుడు మీకు ఏం థాట్ వచ్చిందో అదే చెప్తాం. ఇప్పుడు లైట్ యూజ్ చేస్తున్నాం కదా, అప్పుడు అది యూజ్ చేసేవాళ్ళు. ల్యాంప్. ల్యాంప్. క్యాండిల్. క్యాండిల్ ఎలా ఆన్ చేస్తావు, మీరు ఎలా వెలిగిస్తావు? మ్యాచ్ బాక్స్. మ్యాచ్ ఆ పుల్ల ఉంటది కదా, బ్లాక్ టోపీ అని. ఓ మై గాడ్, వర్స్ట్ గా ఉందా? అన్నిటికన్నా త్వరగా పరిగెత్తి, త్వరగా స్ప్రెడ్ అయ్యేది ఏంటి? వైరస్. కరోనా వైరస్. కాదు, దానికన్నా ఫాస్ట్ గా వెళ్తుంది. విండ్. దానికన్నా ఫాస్ట్ గా పోయింది. రెయిన్. ఇక్కడ నుంచి అది పోవాలంటే, విండ్ పోవాలంటే, ఇక్కడ నుంచి కాశ్మీర్ పోవాలంటే టైం పడుతుంది. కాదు, 2 seconds లో వెళ్ళిపోయింది. మొబైల్ ఫోన్. కాదు. మ్యాజిక్. రూమర్స్ రా. చాలా ఈజీగా పోతాయి రూమర్స్. హాయ్ గర్ల్స్. హాయ్. ఏం చదువుతున్నారు? 9th క్లాస్. 8th. 8th 9th? 8th 9th. ఓ కంబైన్డ్ ఉన్నారు. ఓకే, ఈరోజు ఏంటి అంటే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, ఫన్నీ క్వశ్చన్స్. మరి మీ వర్షన్ లో క్రేజీగా చెప్పండి. మీ అందరికి మ్యాథ్స్ వచ్చా? మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చు, పర్లేదు. టాపర్ అయితే టాపర్ చెప్పాలి. సరే, క్వశ్చన్ వచ్చి అందరూ ఒకేసారి చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి. 2000 + 40 ఎంత? 2040. + 40 2080. + 10 2090. + 10 3000. 3000 ఎట్లా? 2100. టాపర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీరు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు, మీ మీద నుంచి రైలు వెళ్తుంది, ఓకేనా? రైలు వెళ్తుంది. అప్పుడు మీరు ఏమవుతారు? ఎలా? కాదు, మీరు రైలు పట్టాల మీద నడుస్తున్నారు, మీ మీద నుంచి రైలు వెళ్ళింది, మీ మీద నుంచే. డెడ్ ఎందుకు అవుతావు? ఎందుకంటే మనం నడుస్తుంటే అది మన పైనుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. మీరు క్వశ్చన్ సరిగ్గా వినలే. నేను మీ పై నుంచే. నేను వెళ్తా అనింది ట్రైన్ కాదు, రైన్. తడుస్తారు. ఇప్పుడు మీకు సూసైడ్ చేసుకోవడం అంటే తెలుసు కదా? అంటే ఊరేసుకోవడమా? సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? మామూలు టాలెంట్ లేదు ఇందులో, మామూలుగా లేదు టాలెంట్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు చేతికి దొరకదు కానీ ముక్కుకి దొరుకుతుంది, ఏంటి? ఇలా చెప్పేస్తున్నారు ఎన్ని క్వశ్చన్లు. అంతే అంతే. మిమ్మల్ని అడగాలంటే నేను ఫోన్ తీయాలి ఇప్పుడు. గూగుల్ దేవత ఆల్వేస్ బి.
ఏదో అన్నావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడేది ఏంటి? వేస్ట్, ఇంత కష్టపడి నేను రాసుకున్నవన్నీ. ఎలా ఇంత టాలెంట్? అందరూ టాపర్సా? యావరేజ్. ఓకే, మీలో ఏమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? డ్రాయింగ్, డాన్సింగ్. ఇక్కడ డాన్స్ చేయలేం రా, అందుకే ఇంట్లో పాడతావా? మంచి పాట పాడు. చిన్నగా పాడు, అంత వద్దు మాకు, అంత వద్దు, చిన్నది పాడాలి. చిన్నది పాడు. పాడమంటే ఇంకా స్కూల్లో చేసే ప్రేయర్, నేషనల్ అంతా అవి వద్దు. జస్ట్ నార్మల్ గా ఏం సాంగ్స్ ఎక్కువ పడతావు? అన్ని పాడు. అంటే హిందీ కాదు, తెలుగు, ఇంగ్లీష్. హిందీ నాకు రాదురా, తెలుగునే వచ్చు. పాడు. అయ్యో పాడు. తను కూడా ఒక రిథం పాడుతుంది, వద్దక్క వద్దక్క అనేది. ఒక్క సాంగ్ మీ హిడెన్ టాలెంట్ ఏమో. మీరు ఇక్కడ పాడిన పాటని సూపర్ సింగర్ వరకు వెళ్ళి ఛాన్స్ రావచ్చేమో. చిలక హో రామ చిలక, జరిగేది కదే ఎదపై నీ ముద్దు మరక. చిలక హో రామ చిలక, రేది కదే రగిలే ఈ ప్రేమ తునక. బాగా వైరల్ ఈ సాంగ్. ఎంతమందికి ఇష్టం? మరి ఎలా మాట్లాడుతున్నావు? అంటే లాంగ్వేజ్, పాటలు రావు. ఇంగ్లీష్ వచ్చా? కుర్చీని మడత పెట్టే సాంగా? ఇంగ్లీష్ వచ్చాక I am plus romantic all my life, surrounded by couples all the time. I guess I should take as its song. Why I'm feeling lonely. Oh, I wish to find a lover that could hold me. I'm crying in my room, so skeptic of love, but still I wanted more, more, more. I give a second chance to Cupid, but now I'm left the feeling stupid. All the way he makes me feel the love is angel. Cupid is so dumb. అందరూ వీళ్ళిద్దరికి క్లాప్స్ కొట్టండి. ఇంకేమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? కామెడీ చేస్తారా? జోక్స్ గానీ క్వశ్చన్స్ గానీ ఎవరికి రావా? అంటే మీరు అందరూ టాపర్స్ కాదన్నారు, యావరేజ్ స్టూడెంట్స్ కి ఇట్లాంటివి ఎక్కువ వస్తాయిగా. వచ్చా నీకు కామెడీ? ఏంటి? ఒక్కటే ఇడ్లీ 3 స్పూన్స్ ఏంది? ఒక్కటే ఇడ్లీ 3 స్పూన్స్. 3 or 4. అరే నేను యావరేజ్ స్టూడెంటేరా? ఏంటి? ఫ్యాన్. ఒక ఎలోప్లేన్ 500 బ్రిక్స్ ఉంటాయి. ఎలోప్లేన్ దాంట్లోకి వెళ్ళి నుంచి ఒక కింద పడతాయి. అయితే ఎన్ని అవుతాయి? -500 -1 499. ఓకే, ఒక ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డోర్ ఓపెన్ చేసి దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి. ఓకే, దాంట్లోనే ఒక జిరాఫ్ కి పెట్టాలి. డోర్ ఓపెన్ చేసి ఎలిఫెంట్ ని తీసి జిరాఫ్ ని పెట్టి డోర్ క్లోజ్ చేయాలి. ఈ క్విజ్ మీకు తెలుసు? అంతవరకే వచ్చు నాకు, ఆ తర్వాత రాదు. అప్పుడు ఎప్పుడో నేను చిన్న స్కూల్ చదివేటప్పుడు విన్నా. అడుగు అడుగు అడుగు. నాకు ఇట్లా గుర్తులేదు. ఎక్కడ పోయిందిరా? 3 doors ఉంటే దొంగ కార్ లో వస్తాడు. ఒక డోర్ లో గోల్డ్ ఉంటది, ఒక డోర్ లో సిల్వర్ ఉంటది, ఒక గోల్డ్ లో డైమండ్ ఉంటది. అసలు ఆయన ఏ డోర్ ఓపెన్ చేస్తాడు? కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. మామూలుగా లేదు. మీరే కాదురా, నేను కూడా యావరేజ్ స్టూడెంటేరా. ఇంకో క్వశ్చన్ అడుగుతా. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. కాళ్ళు లేదు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. అంటే ఫస్ట్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. కానీ చూపు ఉండదు దానికి. ఏమీ ఉండదు.
మేఘం అంటే చాలా టాలెంటెడ్ ఉన్నారా? ఏదో మీరు క్వశ్చన్ అడగాలనుకున్నారు ఇందాక. ఏం క్వశ్చన్? కళ్ళు కనిపించవు కానీ అది బాధ బాధ వస్తాయి కదా అప్పుడు ఏడుస్తుంది. మేఘం క్లౌడ్ ఆల్రెడీ ఇంకేమన్నా మీలో క్వశ్చన్స్ ఉన్నాయా? నన్ను ఇంతవరకు నేను అడిగా కదా, మీరు అడగడానికి ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయా? మరి అడుగు. మనం టీవీ యూట్యూబ్ లో వస్తుంది. యా షూర్. థ్యాంక్ యూ గర్ల్స్.